మార్చుకోవడం తప్పితే ఆటపై ధ్యాసే పెట్టని కళ్యాణ్ పడాలాకి గత వారం అక్షింతలు పడ్డాయి హోస్ట్ నుంచి. ఎప్పుడూ ఏడ్చే వాళ్ళని పట్టుకొని ఓదార్చడమే కాదు, కాస్త ఆట కూడా ఆడు, లేదంటే బయటకి పోతావు అని హోస్ట్ నాగార్జున హెచ్చరించడంతో కళ్యాణ్ పడాలా తన కామకేలిని పక్కన పెట్టి గేమ్ పై ఫోకస్ పెట్టాడు. ఈ 4వ వారంలో ప్రతి కెప్టెన్సీ టాస్క్ లోనూ ఎమాన్యుయల్ తో కలిసి అద్దరగొట్టాడు. అతని కష్టానికి ఈ వారం కెప్టెన్ కావాల్సిందే. కానీ రీతూ చౌదరి ఎడమ కాలితో తన్ని మరి అతన్ని పక్కకి నెట్టింది. అయితే దెబ్బ డైరెక్ట్ గా తాను కొట్టకుండా తన హర్ట్స్ డాగ్ డమాల్ పవన్ తో చేయించింది. తాజా ప్రోమోలో చూస్తే కెప్టెన్సీ పోటీలో ఉన్న కళ్యాణ్, ఎమాన్యుల్, రాము, రీతులకు రెయిన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. రెయిన్ డాన్స్ లో పర్ఫామ్ చేసే వాళ్ళ చేతిలో కెప్టెన్సీ కంటెండర్ భవిష్యత్తుని పెట్టాడు బిగ్ బాస్. వాళ్ళు రేస్ లో ఉన్న వాళ్ళలో ఒకరిని తప్పిస్తారని చెప్పారు. మొదటిగా రీతు మత్తులో పడిపోయిన డమాల్ పవన్ వెళ్లి రెయిన్ డాన్స్ చేశాడు. అతనికి ఒకరిని తప్పించే అవకాశం రావడంతో కళ్యాణ్ని తీసేశాడు కెప్టెన్సీ రేస్ నుంచి. అయితే అది అతని నిర్ణయం కాదని, రీతు చెప్పింది కాబట్టి తీసేశానని డమాల్ పవన్ చెప్పడం కొసమెరుపు. మరి ఆమె చెప్తే వీడు తీసేయడం ఏంటో కానీ, కత్తితో పొడి చేసి నొప్పి ఉందా అని అడిగినట్టుగా చేయాల్సిందే చేసి కళ్యాణ్ పక్కకి వెళ్ళిన రీతు అలవాటైన పద్ధతిలో అతనిపై చేయి వేసి సారీ కళ్యాణ్ అన్నది. దాంతో కళ్యాణ్ తీసేయ్ చెయ్ అనే డైలాగ్ ఉంది గురు, ప్రోమోకే హైలైట్. అయితే మనోడికి అమ్మాయిల వీక్నెస్ ఉండడంతో ఇదంతా కాసేపే. ఆ తర్వాత ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూసి సైగ చేసిందంటే చాలు, కుక్కలా తోక ఊపుకుంటూ ఆమె వెనకే పడతాడు. రేపు జరగబోయేది కూడా అదే. సారీ కళ్యాణ్ అని అక్కడక్కడ చెయ్యి వేసి రుద్దేసరికి మనోడు అవుట్ అంతే. చెయ్యి తీయమన్నాడో వేయమంటాడో అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కనీసం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి తనలోని కామపిశాచిని పక్కన పెట్టి గేమ్ పై ఫోకస్ పెడితే కళ్యాణ్ పడాలకి తిరుగుండదు. తాను గేమ్ లోకి దిగితే వార్ వన్ సైడ్ అని ఈ కెప్టెన్సీ రేస్ టాస్క్ లో చూస్తే అర్థమైపోతుంది. కనీసం ఇప్పుడైనా ఈ సైనికుడు పోరాటం ఆడవాళ్ళ గురించి కాకుండా ఆటపై పెడితే మనోడికి తిరుగుండదు. ఇక శ్రీజ ఎమాన్యుల్ ని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించింది. అప్పటికి రేస్ లో రీతూ చౌదరి, రాము ఇద్దరే ఉన్నారు. మరి భరణి ఎవరిని తప్పించాడో, ఎవరిని కెప్టెన్ చేశాడో కానీ రాముతో గట్టిగానే పోరాడి సొమ్మసిల్లి పడిపోతుంది రీతూ చౌదరి. కామకేలి, వెన్నుపోట్ల విషయాన్ని పక్కన పెడితే రీతూ చౌదరి టాస్క్లలో మాత్రం ఈ వారం గట్టిగానే ఫైట్ ఇచ్చింది. అయితే కర్మ వదిలిపెట్టదు కదా, దెబ్బ కొట్టాం అంటే దెబ్బ తినాల్సిందే. కాబట్టి ఈ కెప్టెన్సీ రేస్ లో రీతూ చౌదరికి చివరికి అదే కాబోతుంది. రాము కెప్టెన్ కాబోతున్నాడు. మరి ఆ విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.